ఏపీలో లిక్కర్ స్కామ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు. ఈ ఎపిసోడ్లో 2 రోజులుగా ఓ వ్యక్తి గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కామ్ ని మించి ఆ వ్యక్తి గురించి ఎందుకు అంత చర్చ నడుస్తుంది? ఎవరా వ్యక్తి? అతని వెనక ఉన్నది ఎవరు? చెరుకూరు వెంకటేష్ నాయుడు సన్ ఆఫ్ తిరుపతి నాయుడు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో నివాసం. 36 ఏళ్ల వెంకటేష్ నాయుడు లిక్కర్ కేసులో A34 అనూహ్యంగా తెరపైకొచ్చాడు. లిక్కర్ స్కామ్ డబ్బును తరలించడానికి సహకారం అందించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ నాయుడిని జూన్ 18న బెంగళూరు ఎయిర్పోర్టులో సిట్ అదుపులోకి తీసుకుంది. ఈ వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద దుమారం రేపుతున్నాడు. 2 రోజులుగా ఇతని చుట్టూనే రాజకీయం నడుస్తోంది. అటు వైసీపీకి ఇటు టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యాడు. చెవిరెడ్డి అనుచరుడిగా ప్రచారం జరుగుతున్న ఈ వెంకటేష్ నాయుడు 2 రోజుల క్రితం నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియో వైరల్ అయింది. లిక్కర్ డబ్బులను దాచడం, తరలించడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర పోషించారని, చెవిరెడ్డి సహా వైసీపీలో కీలక నేతలతో ఆయనకు సంబంధాలున్నాయని టీడీపీ విమర్శలు చేస్తోంది. అయితే టీడీపీ విమర్శలకి వైసీపీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. కేవలం వైసీపీ నేతలతోనే కాదు, టీడీపీ సహా పలు పార్టీల కీలక నేతలతో ఈ వెంకటేష్ నాయుడు ఫోటో దిగాడు. ఈ ఫోటోలను విడుదల చేసి టీడీపీకి కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో దిగిన ఫోటో, ఈయన ఏ పార్టీ వాడు అది వదిలేద్దాం. షాడో ముఖ్యమంత్రి గారైన నారా లోకేష్ గారితో అదే వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో, ఈయన ఏ పార్టీ వాడు? వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అందరితోనూ సన్నిహితంగా ఉంటారని వైసీపీ చెప్తోంది. అతని వ్యాపారానికి సంబంధించిన డబ్బును లిక్కర్ డబ్బు అంటూ ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అది లిక్కర్ డబ్బు అయితే ఎన్నికల్లో పంచిందైతే 2000 రూపాయల నోట్లు ఎందుకు ఉంటాయని వైసీపీ ప్రశ్నిస్తోంది. వెంకటేష్ నాయుడికి వైసీపీతోనే లింకులున్నాయని అధికార కూటమి వాదిస్తోంది. ఏది ఏమినా వెంకటేష్ నాయుడుది చేసినటువన్నీ కూడా సాక్ష్యాధారాలతో దేకీలు. సిట్ కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఏదైతే వ్యవస్థ చేస్తూ ఉందో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు ఉండండి, ఆగండి, తెలుస్తుంది నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇంకా ముందుకు వస్తారు. ముందుంది ముసళ్ళ పండగ, ఎందుకంత తొందర? దీంతో అసలు లిక్కర్ వివాదం కాస్త పక్కకు వెళ్లి వెంకటేష్ నాయుడు ఎవరి అనుచరుడు అనే చర్చ నడుస్తోంది. మీవాడంటే మీవాడంటూ వైసీపీ, టీడీపీ విమర్శలు చేసుకుంటుంటే ఎవరు వాడో త్వరలో కోర్టులో తెలుస్తోందని అంటోంది సిట్.